మన దేశానికి చెందినటువంటి 2 నౌకల మీద ఇరాన్‌కి చెందిన దళాలు దాడి చేశాయి. ఆ తర్వాత మేము మీ దేశానికి చెందినటువంటివి కావు అని చెప్పింది. కానీ ఆ దేశానికి చెందినటువంటి జెండాలైతే ఉంటాయిగా. ఏ దేశానికి చెందినటువంటి జెండాలు ఆ నౌకలో ఉంటాయి. మన దేశానికి చెందినటువంటి నౌకలని తెలిసి కూడా దాడి చేసినట్లుగానే భారత్ అయితే భావిస్తోంది. దానికి సంబంధించి ఇరాన్‌కి చెందిన రాయబారి ఢిల్లీలో ఉంటే పిలిపించి ఇమీడియట్లీ మన విదేశాంగ మంత్రిత్వ శాఖ అయితే వార్నింగ్ ఇచ్చింది. ఇంకొకసారి ఇలాంటివి జరిగితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. మీ దేశానికి మా దేశానికి మంచి సంబంధాలే ఉన్నాయి. ఈ యుద్ధంలో మీకు మేము సపోర్టే చేశాం కానీ ఎక్కడా కూడా వ్యతిరేకించలేదు. అంతవరకు తీసుకురాకండి అని మన విదేశాంగ శాఖ అయితే అటు రాయబారికి చెప్పడంతో ఆయన వెంటనే మేము చర్యలు తీసుకుంటాం, ఎక్కడో పొరపాటు జరిగిందని చెప్పడం జరిగింది. వెంటనే అక్కడికి చెప్పడం జరిగింది. మనకి హార్మోజ్ జలసంధి నుంచి అయితే మన దేశ గరిమ అనే ఒక నౌక అయితే అంతర్జాతీయ జలాల్లోకి అయితే వచ్చేసింది. మన శనివారం రోజు రాత్రి బయలుదేరి నిన్నంతా ప్రయాణం చేసి ఈ రోజు అయితే రావడం జరిగింది సురక్షితంగా. కానీ కొన్ని అద్దాలు అయితే పగిలాయి. ఈ నౌకల మీద జరిగినటువంటి దాడుల్లో కొన్ని అద్దాలు పగిలాయి. ఏ నౌకలో ఉన్నటువంటి ఏ నావికుడికి కూడా ఎటువంటి ప్రాణ నష్టము జరగలేదు. కాకపోతే భారతదేశం మాత్రం సీరియస్గానే తీసుకుంది ఈ విషయాన్ని. చాలా గట్టిగానే వార్నింగ్ ఇచ్చింది. ఎందుకు అంటే పరిస్థితులు అలా ఉన్నాయి. ముందుకు వెళ్ళలేము, వెనక్కి వెళ్ళలేము. కొంతమంది మనల్ని ఎలాగైనా సరే యుద్ధంలో పాల్గొనే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. అది అమెరికా మాత్రమే కాదు, ఇరాన్ కూడా దానికి సపోర్ట్గా మనం దిగాలి. అమెరికాకి దానికి సపోర్ట్గా మనం దిగాలి. ఈ యుద్ధంలోకి లాగేసి భారతదేశాన్ని నాశనం చేయాలి. ఈ దాడి వెనుక ఏదైనా ఉండొచ్చు, కానీ ఖచ్చితంగా కావాలనే జరుగుతుంది. మరి ఇప్పుడు ఇరాన్ దళాలు చేసాయి కాబట్టి ఇరాన్కే వార్నింగ్ ఇచ్చారు. దానికి సంబంధించి ఇప్పుడు దేశ గరిమ బయటకు అయితే వచ్చేసింది. ఇంకొక నౌక అయితే సిద్ధంగా ఉంది రావడానికి. మొత్తం ఈ 2 నౌకలు వచ్చేస్తాయి త్వరలోనే, రేపో ఎల్లుండో.